ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 25 లక్షల రూపాయలతో ఉచిత వైద్యం అందించడం జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. శుక్రవారం కాకినాడ 12వ డివిజన్ ఏఎంజీ స్కూల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్లను 3,000 చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయల పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడలోని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ కూడా త్వరలోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం నుంచి అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి డబ్బులు వేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న టైం ప్రకారం అమ్మఒడి వేస్తే ఆ భీమవరం మీటింగ్లో మాట్లాడిన తర్వాత బటన్ నొక్కి ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు ఉన్నారో, ఎవరైతే డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ మీ కుటుంబంలో ఎవరైనా ఇంజనీరింగ్ చదువుతున్నారా? అక్కడ చదువుతారా? ఓకే, నేను చెప్తానమ్మా. ఈరోజే అక్కడ పెద్దమ్మ పేరేంట తల్లి మనీ ఉన్నారా? దయచేసి అందరూ కూర్చోండి. సార్ 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 కుండు ముసలి ఉన్నారా? దుర్గా, వసంత దుర్గా గారు, తర్వాత జగన్నాథ లక్ష్మి గారు. ఒక్కసారి మీ ఇంట్లో ఎంతమంది మీ మనవాడికి డిగ్రీ చదివితే పంపించండి, ఉద్యోగం వేయిస్తాం. ఈరోజు అయితే రేపు ఎల్లుండన్నా ఏదో కంపెనీలో చూసి ఉద్యోగాలు వేయిస్తాం. ఓకేనా? సంతోషం, తీసుకొద్దాం. ఇస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కూడా చైర్పర్సన్ గారు అందరూ కూడా దయచేసి లోనే కేతలాభను మనం పెట్టి అక్కడ గుండె డాక్టర్లు కూడా మనం పెట్టి 3వ తారీఖు తర్వాత మన జీజీహెచ్లోనే ఏర్పాట్లు చేయడం జరిగింది తల్లి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు మరలా మనం ముఖ్యమంత్రి చేసుకుందాం. మహా అయితే ఇంకొక 100 రోజులు ఉంది మన ఎలక్షన్లకి. చాలా చాలా ఇంపార్టెంట్ రోజులు ఇవన్నీ కూడా. ఆరోగ్యశ్రీని ఎవడో తీయడమ్మా. ఆరోగ్యశ్రీ ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఎవడో తీయడు. పొరపాటున వేరే ముఖ్యమంత్రులు వస్తే ఆరోగ్యశ్రీ పేరుంటూ ఆ జబ్బులు కటికలు చేసేస్తాడు. ఈరోజు 5 లక్షల రూపాయలు మళ్ళీ 5 లక్షలు అయిపోవచ్చు. ఈరోజు 1,450 జబ్బులకు ఉన్నది మళ్ళీ 250 జబ్బులకు వచ్చేయచ్చు. గతంలో చంద్రబాబు అలా చేశారు కాబట్టి చెప్తున్నా. కనుక మంచి మనసున్న ముఖ్యమంత్రిని ఎన్నుకొండదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కావాలంటే ఇంటికి పంపుతున్నాడు, రేషన్ కావాలంటే ఇంటికి పంపుతున్నాడు. డాక్టర్ వాళ్ళు మాఫీకి టైంకి మాఫీ చేశారు. అదేవిధంగా వచ్చే నెల చేయూత టైంకి పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవడన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారే. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారేనా? జగన్మోహన్ టైం ప్రకారం మాట ప్రకారం అన్ని చేస్తున్నాడా? చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేతులు